దారి లేక 3 నెలలుగా అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం హైవే నుంచి పోలవరం కాలువ వరకు సుమారు 84 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఆ రోడ్డులోనే ఒక పంచాయతీ కార్యదర్శి ఇల్లు కూడా ఉంది. ఆ ఇంటి ఎదురుగా గ్రామానికి చెందిన గాది శ్రీను స్థలం ఉంది. పంచాయతీ కార్యదర్శి ప్రహరీ కూల్చివేయకుండా ఉండేందుకు గాను శ్రీను స్థలంలో నుండి రోడ్డు వేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. అయితే తన స్థలంలో నుండి వేయడానికి వీలు లేదని శ్రీను అడ్డుకున్నాడు. దాంతో ఆ రోడ్డును సుమారు 30 మీటర్లు పొడవున నిలిపివేశారు. ప్రత్తిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామ ఉప సర్పంచ్ ఏపూరి స్వామి శ్రీనివాస్ మాట్లాడుతూ తన కుమార్తె జక్కే సురేఖ ఇంటి ముందు రోడ్డును వేయకుండా వదిలివేయడంతో బయటకు వచ్చేందుకు దారి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె కుటుంబీకులు ఇంటి లోపలికి వెళ్లడానికి దారి లేకుండా పోయిందన్నారు. 3 నెలలుగా రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో గ్రామస్తులు వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్ఎండ్బి అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన కోరారు. విషయం ఏమంటే జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుండి మరిపాకు వెళ్ళే రోడ్డు పనులు ప్రారంభించి సుమారు 3 నెలలు గడిచింది. ఈ 3 నెలల కాలంలో రోడ్డు పనులన్నీ కూడా చాలా అసంతృప్తిగా, అసలు ఎక్కడ పనులు అక్కడే ఉన్నట్టుగా ఉంది. చాలా దారుణంగా ఉంది. మనం చెప్పుకోవాలంటే కొండనాళ్ళకి మందు వేస్తే ఉన్ననాళ్ళకి పోయిందని. ఇప్పుడు కొత్తగా రోడ్డు వేస్తున్నామని సంతోషపడాలో ఉన్న రోడ్డు ఆగిపోయి చాలా దారుణంగా, అంటే చుట్టుపక్కల ఇళ్ళలో కూడా రాకపోకలు చాలా ఇబ్బందిగా తయారైంది. అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో అది అక్కడ ఐరన్ రాడ్లు కంకర గుట్టలు వేయడం వల్ల తన్నేసుకొని కింద పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ రోడ్డు పనులు పూర్తి చేయాలని చెప్పేసి పదే సంబంధిత అధికారులు తెలియజేసినప్పటికీ 3 నెలలు అవుతుందండి. అక్కడ పనులు బ్రేక్ అయిపోయి ఈ 3 నెలల కాలంలో సుమారు 30 మీటర్ల వరకు రోడ్డు, అంటే సీసీ రోడ్డు హైవే రోడ్డును ఆనుకొని పోలవరం కాలువ వరకు సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో ఎస్టిమేట్తో ఈ వర్కులు ప్రారంభించడం జరిగింది. చిన్నపాటి సమస్యలతో దాన్ని 3 నెలలుగా అలా ఎక్కడ పనులు అక్కడ వదిలేశారు. ఈ రోజున పనులు చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది. ఇంట్లోకి వెహికల్ మా లోపలికి ఇంట్లోకి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంది. దయచేసి ఇప్పటికైనా సంబంధిత ఆర్ఎండ్బి రహదారులు భవనాల శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి యుద్ధోపాధిపతిన పనులు పూర్తి చేసి ఆ రోడ్డు మనం చూసుకున్నట్టయితే రోజుకి వేలాది కొద్ది జనాలు ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి రోడ్డు ఏముందంటే ఇంచుమించు నాకు తెలిసి 7 మీటర్ల రోడ్డు అయితే 3.5 మీటర్లు ఒక పక్కేసి ఉన్న 3.5 మీటర్లు గ్యాప్ వదిలేశారు. 30 మీటర్ల వరకు ఉన్నది. అప్పుడే 3 నెలలు అవుతుందని పనులు నిలిచిపోయి 3 నెలలు బట్టి కూడా పట్టించుకున్న నాదులు ఎవరు కనిపించట్లేదు. దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణం స్పందించి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నానండి.